హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు డ్రై ఫ్రూట్స్ దోశ చేస్తున్నానండి. మినపగుండు ఒక కప్పు, బియ్యం ఒక కప్పు, బాదం ఒక కప్పు, జీడిపప్పు ఒక కప్పు తీసుకున్నాను. ఇది రైస్ అండి. రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు, మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు, అది మీ చాయిస్ అండి. రేషన్ బియ్యం అయితే దోశ బాగా వస్తుంది. ఇవి 4 వేసి ఒక 4 గంటలు 5 గంటలు నానబెట్టుకోవాలి. బాగా కడగాలండి, ఒక 4 సార్లు కడిగిదాం. నానబెట్టిన తర్వాత బాదం పప్పు తొక్క తీసుకుని గ్రైండర్కి వేసుకుందాం. గ్రైండర్కి వేసుకునే పిండి ప్యాన్ పెట్టి దోశ కింద వేసుకుందామండి. చిన్నపిల్లలకి కొద్దిగా నెయ్యి వేసి ఈ పిండిలోనే 1 స్పూన్ చక్కెర వేసి కలిపి దోశ కింద వేస్తే చట్నీ తిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బాగా తింటారు. ఇలా అయితే అలా ట్రై చేయండి. దోశ ఎర్రగా కావాలి. ఈ వైపుకి టర్న్ చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. అయిపోయిందండి డ్రై ఫ్రూట్స్ దోశ. మీకు ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.